తోటపల్లి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లాకు ప్రాధాన్యత కల్పించి అభివృద్ధిలోకి తీసుకొస్తామన్నారు. వంశధార, నాగవల్లి నీటిని ఉపయోగించుకుంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కరువు ఉందన్నారు. భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న నదుల అనుసంధానాన్ని తొలిసారిగా తమ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు వద్ద పైలాన్ను ఆవిష్కరించి 50,000 ఎకరాలకు సాగునీటిని విడుదల చేశారు. మొత్తం 132,000 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో తోటపల్లి ప్రాజెక్టు నిర్మించారు. తొలి దశలో భాగంగా 50,000 ఎకరాలకు నీటిని విడుదల చేశారు. 117 కిలోమీటర్ల మేర ఉన్న తోటపల్లి కుడికాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు నీటిని అందించనున్నారు. తోటపల్లి ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక్కడి బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు వ్యవసాయ రంగంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా ఒక దశ దాటిన తర్వాత వ్యవసాయంలో ఆదాయం రాదని మరోసారి తేల్చి చెప్పారు చంద్రబాబు. వ్యవసాయంలో ఎంత మనం అభివృద్ధి అయినా ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం అనుకున్నంత ఆదాయం రాదు. వ్యవసాయంలో ఎంత మనం అభివృద్ధి అయినా ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం అనుకున్నంత ఆదాయం రాదు. వ్యవసాయంలో ఎంత మనం అభివృద్ధి అయినా ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం అనుకున్నంత ఆదాయం రాదు. మీరు కూడా ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ రావాలి, ఎవడో లేదనే ఉద్దేశంతోనే ఈ 17,000 ఎకరాలతో మనం ఇండస్ట్రీ పెడుతున్నాం. దానికంటే ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది, ఎక్కడ ఇండస్ట్రీ వస్తే అక్కడ సంపద పెరుగుతుంది. ఎక్కడ ఇండస్ట్రీ వస్తే అక్కడ ఉద్యోగాలు, మెరుగైన ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండే వ్యక్తులు డబ్బులన్నీ మొబలైజ్ చేసి రియల్ ఎస్టేట్ పెట్టాలంటే హైదరాబాద్కో బెంగళూరుకి వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం ఇక్కడ అలాంటి అవకాశాలు తక్కువ ఉండడం. అభివృద్ధి జరగాలి, ఇండస్ట్రీ రావాలి, దానివల్ల సర్వీస్ సెక్టర్ వస్తుంది. వ్యవసాయంలో ఎంత మనం అభివృద్ధి అయినా ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం అనుకున్నంత ఆదాయం రాదు.